నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. యువకులు ప్రజల సమిష్టి సహకారంతో భైంసా పట్టణ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి హితం. బాలాపూర్ వినాయకుడికి హైదరాబాద్ నగర్ సిపి ఆనంద్ పూజలు, శోభాయాత్ర జరిగే రోడ్డు మార్గాల పరిశీలన. వందే భారత్ కు అనంతపురం రైల్వే స్టేషన్ లో అపూర్వ స్వాగతం. సమయం ఆదా, ఈ రైళ్లను ఆదరించాలని ఎంపీ రంగయ్య అప్పీల్. అంగరంగ వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం, ఉభయ దేవరులతో ఆలయ విధులలో వివరించిన శ్రీవారు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, నిర్మల్ జిల్లా భైంసా మునూర్ కాపు సార్వజనిక గణేష్ మండలి వద్ద వినాయకునికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనం సందర్భంగా స్థానిక గడ్డనవాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భైంసా పట్టణానికి వినాయక చవితికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. యువకులు ప్రజలు సమష్టి సహకారంతో ఏటా నిమజ్జనాన్ని ఉత్సాహంగా చేసుకుంటుండటంతో పట్టణం అభివృద్ధి బాటలో నడుస్తుందని, దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవర్ రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ నిమజ్జన దినోత్సవ సందర్భంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గత 9 రోజులుగా భైంసా పట్టణంలో గణనాథులను ఈరోజు గడ్డెనవాగులో నిమజ్జనం కోసమై సుమారుగా 200 పైగా మూర్తులను ఈరోజు నిమజ్జనం కోసం తరలి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా భైంసా పట్టణంలో అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లను మనం చేపట్టడం జరిగింది. అవసరమైనటువంటి సిబ్బందిని సుమారుగా 600 పైచిలకు మనం పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన వారిని ఈరోజు ఈ భైంసా పట్టణంలో ఉన్నటువంటి సెన్సిటివ్ దృష్ట్యా మనము ఉపయోగించడం జరుగుతూ ఉంది. ఇందులో ఏఎస్పీ భైంసా నేతృత్వంలో అడిషనల్ ఎస్పీ, 5 డిఎస్పీస్, 20 మంది ఇన్స్పెక్టర్స్, ఒక 50 మంది ఎస్ఐస్ని మనము అన్ని చోట్ల మనం వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఇలాంటి కార్లను కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటి అన్నెసరీ పోస్టులను కానీ నమ్మవద్దని చెప్పేసి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఏర్పడినా పోలీస్ శాఖ వారికి డయల్ 100 కావచ్చు, లేదంటే ఇన్స్పెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ భైంసా కావచ్చు, నాకు కావచ్చు, నేరుగా కాల్ చేసి వారి యొక్క సమస్యలను తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రజలందరికీ ఈ ప్రొసెషన్ ఒక శాంతియుత పండుగ మధ్య ఈరోజు నవరాత్రికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల ద్వారా, మున్సిపల్ శాఖల ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా, ఫైర్ కానీ, మెడికల్ కానీ అన్ని శాఖలు కూడా అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎస్పెషల్లీ పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ ఈరోజు నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా, ప్రొసెషన్ అన్నీ కూడా శోభాయాత్ర చాలా శాంతియుతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా అదే విజ్ఞప్తి, ఉత్సాహంగా మనం జరుపుకుంటూ అదేవిధంగా శాంతియుతంగా కూడా మనం జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ భైంసా పట్టణంలో ఏదైతే లాస్ట్ 3 years నుంచి మనం అభివృద్ధి మనం జరుపుకుంటున్నాము, ఆ అభివృద్ధిని ఇంకా కొనసాగించాలి. అండ్ మనము పట్టణము మంచి ప్రారంభించడం జరిగింది. గణేష్ నగర్లో మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి
ఇంకా 3 రోజులు కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా పూర్తయితాయి. బైంసా పట్టణంలో అందరూ సహాయంతో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎలక్షన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అందరి సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం జరగబడుతున్నది. మరి కొద్దిసేపట్లో గడ్డివాగ ప్రాజెక్టుకు పోయి అక్కడ బట్టి గణేష్ నగర్ కానీ ఇతర గణేష్ మండలం అక్కడ చేరుకున్నవి. అక్కడ నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది. మరి ఇవన్నీ కూడా శాంతియుతం జరగాలి. మనమందరం కూడా ఈ నెల 28న జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగర్ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ బాలాపూర్ వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద నుంచి బాలాపూర్, చంద్రాన్గుట్ట, ఫలక్నామా, షాలిబండ, మదీనా వరకు శోభయాత్ర జరిగే రోడ్డు మార్గాలను పరిశీలించారు. ఆయన వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ లోని కాచిగూడ నుంచి అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఎంపీ తెల్లారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుమతి సురతాని, ప్రజలు, విద్యార్థులు రైల్వే స్టేషన్ చేరుకుని రైల్ కు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొందరు త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయ భావాన్ని ప్రదర్శించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు రైలు వద్ద గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రయాణికులు భారీగా తరలి వచ్చిన సందర్శకులు సెల్ఫీలు దిగి ఆనందం పంచుకున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన వందే భారత్ రైళ్లలో ప్రయాణం చేసే సమయం ఆదా అవుతుందని, వీటిని ఆదరించాలని ఎంపీ రంగయ్య, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డిఆర్ఎం మనీష్ అగర్వాల్, అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ నాయుడు కోరారు. వారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోత్సవ రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు. గోవింద నామ స్మరణలతో ఆలయ మాడవీధుల్లో మారుమోగాయి.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, గంధము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय देवन महादेवाय नमः। नमो हिंदवाहय नान्याय हेन्द्रपदे नमो नमो क्षेत्रो हरिदेशे भूतजोलामदे नमो नमो जत्कुंजराय दिशेव देवते नामदे नमो नमो गुरुराव्याग्नेन्द्र नामदे नमो नमो हरिदेशे नमो नमो दोस्तहेत्ये అంగన్వాడీల అరెస్టులను సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విజయవాడలోని దాసరి భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జగన్ రెడ్డి ప్రజా ఉద్యమాలను అణిచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఒక నియంత రాజ్యము, పోలీస్ రాజ్యము నడుస్తున్నట్లుగా ఉంది. నిన్న ఈరోజు జరుగుతున్న ఘటనలన్నీ చూస్తే అసలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పోలీసులు వేరే పనేమీ లేనన్నట్లు అందరూ కూడా ఒకే పని మీద ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏ కార్యక్రమాన్ని తలపెట్టాయి ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా ఆపాలనే దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే అరే వాళ్ళ ఇష్యూ ఏమిటి, ఆ ఇష్యూ సంబంధిత అధికారులు వాళ్ళతో మాట్లాడవచ్చు, లేదంటే మంత్రులు వాళ్ళతో మాట్లాడవచ్చు. పైగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయా ప్రజా సంఘాలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజా సమస్యలపైన చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీ. అది ఇవాళ కాదు, ఈవెన్ హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇది మొత్తం మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మనం రాజ్యాంగపరంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రశాంతంగా ధర్నాలు, ర్యాలీలు, అదేవిధంగా ఊరేంపులు చేసుకోవడం అనేది ఆనవాయితీ. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇక్కడ కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తానడం అర్థం కావడం. నువ్వు 26 జిల్లాల్లో కూడా నాయకులందరూ కూడా గృహ నిర్బంధం చేస్తూ ఉన్నావు, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నావు. పోలీస్ స్టేషన్లు అంటే వాళ్ళు పోలీసులు అందరూ కూడా ఏం పనిలో ఉన్నారంటే రైల్వే స్టేషన్ల దగ్గర కాపలా, బస్టాండ్ల దగ్గర కాపలా, గేట్ల దగ్గర కాపలా, అందరు కూడా టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడ కూర్చొని వచ్చే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు తప్పితే వేరే పనేం లేదు. తన అవినీతి మరకలను అందరికీ అంటించాలని ఏపీ సీఎం జగన్మోహన్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి వైష్ణవి కళ్యాణ మండపం పక్కన టీడీపీ బాబుతో నేను పేరుతో చేపట్టిన నిరసన దీక్షలో 12వ రోజుకు చేరాయి. నియోజకవర్గ టీడీపీ కాపుదళం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ప్రజల్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో నమ్మించి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా తనకున్నటువంటి 2 ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఒకటి, తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని. 2, తాను ఏదైతే అవినీతి కేసులో జైలుకెళ్లి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిగా ఉన్నాడో అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా 2024 ఎన్నికలు వచ్చే నాటికి బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయిలుగా చేయాలనేటువంటి తన లక్ష్యం ఏదైతే ఉందో తాను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా దాన్ని అమలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి వాళ్ళని, తాను అవినీతి, అక్రమాలు, రాక్షస పాలనని
ప్రశ్నించేటువంటి వాళ్ళ అందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నటువంటి విషయం చూస్తా ఉన్నాం. ఆఖరికి ఇక ఎన్నికల దగ్గరకు వస్తా ఉన్నాయి. ఇక ఏమీ లేదు, మిగిలిపోయింది ఒక జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున ప్రజల్లో తిరుగుతూ, ఈ రోజున లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చాలా దుష్ప్రచారాలు చేశారు. ఏముంటుందిలే, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన ఎమ్మట ఎవడెళ్తాడు, 100-200 మందితో పాదయాత్ర జరుగుద్ది అనేటువంటి విషయం భావించారు. కానీ లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక ప్రభంజనంలాగా ఈ రాష్ట్రంలో సాగుతూ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అక్రమాలని, అవినీతిని, అరాచకాలని, రాక్షస క్రీడని మరి ప్రజలకి తెలియజేస్తూ, అలాగే ఆ దొంగల ముఠా ఎక్కడికక్కడ వాళ్ళు చేసేది, ముఠా సభ్యులు చేసేటువంటి అవినీతి అక్రమాలు బయట పెడుతున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పక్క లోకేష్ గారు, ఇంకొక పక్క ప్రజా సమస్యలతో, అలాగే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లోకి వచ్చేటువంటి ఆదరణను చూసి భయపడి ఓటమి భయంతోనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్తో ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లి దాన్ని ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో పొరుగు రాష్ట్రాల మద్యం తీసుకువచ్చి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు సెబ్ డీఎస్పీ సుధీర్ బాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సెబ్ కార్యాలయం వద్ద ఒంగోలు సెబ్ సిఐ లత ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోవా నుంచి మద్యం సీసాలు తీసుకువచ్చి మండలంలో విక్రయిస్తున్న 5 వ్యక్తులు వివరాలు వెల్లడించారు. జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామానికి చెందిన మాధవి అనే మహిళ ఏడాది కాలంగా గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో గొలుసు దుకాణాలు ఏర్పాటు చేసి తన అనుచరులతో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం గోవా నుంచి భారీగా మద్యం తీసుకొచ్చి తన నివాసంలో విక్రయిస్తున్నారనే సమాచారంతో సింగరాయకొండ సెబ్ ఎస్ఐ దయాకర్ సిబ్బందితో దాడి చేశామని తెలిపారు. ఆమె నుంచి 40 కేసుల మద్యం సీసాలు, కారు, ద్విచక్ర వాహనం, మొత్తం 9 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చర్లోపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై కారు అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు దావన్లల్లా వ్యాపించడంతో మంటల్లోనే కారు కాలిపోయింది. మంటలు వ్యాపిస్తున్న కారు డ్రైవరు, ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులకు చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 6 కేజీల గాంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు 1వ పట్టణం ఎస్ఐ ప్రసాద్ తో కలిసి ఈసీఐ విశ్వనాథ్ రెడ్డి ఈ విషయాలను మీడియాకు వివరించారు. గాంజాయి అక్రమ రవాణాపై దాడులు నిత్యం కొనసాగుతున్నాయని, పట్టుబడితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు టౌన్ నందు
కొంగారెడ్డిపల్లి ఏరియాలోని నీమ్స్ గార్డెన్ వద్ద గంజాయి అమ్ముతున్న 3 వ్యక్తుల్ని పట్టుకొని వారి దగ్గర నుంచి సుమారు 4.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళలో కట్టమంకి చెందిన ఉమాపతి, అలాగే దొడ్డిపల్లికి చెందిన మురుగన్, వాళ్ళకి సప్లై చేస్తున్న బండపల్లికి చెందిన వెంకటేష్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ సమక్షంలో వాళ్ళ స్వాధీనంలోని 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. టౌన్లో గాంజా విక్రయాలు ఎక్కడ జరిగినా లేదా గాంజా వాడకం జరుగుతున్నా కూడా దానిపై గౌరవ ఎస్పీ గారు శ్రీ నిశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా చిత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గట్టి నిఘా ఉంచడం జరిగింది. ఎటువంటి సమాచారం ఉన్న ప్రజలు కూడా మాకు తెలియజేయగలరు. గాంజా విక్రయాలను కానీ, గాంజా వ్యాపారాన్ని కానీ, గాంజా సరఫరాని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వాటిపై కఠిన చర్యలు తీసుకొని టౌన్లో గాంజాయి లేకుండా చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం స్వాధీనం చేసుకున్న ఈ 4.5 కేజీల గంజాయి విలువ సుమారుగా మాకు వాళ్ళకు 1,60,000 రూపాయలు ఉంది. మార్కెట్లో వాళ్ళు ఇంకా మరింత ఎక్కువగా అమ్మే అవకాశం కూడా ఉంది. మనకు 1,60,000 రూపాయలు విలువగా తెలుస్తుంది. వాటితో పాటు వారు ఈ విక్రయాలకు వినియోగిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువకులు ప్రజల సమిష్ట సహకారంతో భైంసా పట్టణ అభివృద్ధి ఇలాగే కొనసాగించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి హితం. బాలాపూర్ వినాయకుడికి హైదరాబాద్ నగర్ సిపి ఆనంద్ పూజలు, శోభాయాత్ర జరిగే రోడ్డు మార్గాల పరిశీలన. వందే భారత్ కు అనంతపురం రైల్వే స్టేషన్ లో అపూర్వ స్వాగతం. సమయం ఆదా, ఈ రైళ్లను ఆదరించాలని ఎంపీ రంగయ్య అప్పీల్. అంగరంగ వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి రథోత్సవం, ఉభయ దేవరులతో ఆలయ విధులలో వివరించిన శ్రీవారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. మీ లక్ష్యం సమాజం.